బట్ ఆయనకు ప్లాన్ ఉండొచ్చు ఖచ్చితంగా. ఓకే. అంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు కావనియండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావనియండి, పర్టికులర్గా కొన్ని పేర్లు వీళ్ళు ప్రస్తావిస్తుంటారు, కొంతమందిని టార్గెట్గా మాట్లాడుతుంటారు. అందులో మిథున్ రెడ్డి గారు కంటే పెద్దిరెడ్డి గారి గురించి ఎక్కువ మాట్లాడే పరిస్థితి. అంటే వీళ్ళు మొదటి టార్గెట్ పెద్దిరెడ్డి గారు అని అనుకోవచ్చా? ఈ అంశం కొద్దిగా రగులుతుంది కాబట్టి. అంటే ఇంకా రెడ్ బుక్ అని, ఆ బుక్ అని, బ్లాక్ బుక్ అని రకరకాలు విన్నాం కదా. అందులో పెద్దిరెడ్డి అంతకుముందు దాదాపు ఇదే భాషలో ఆయన కూడా మాట్లాడేవాళ్ళు కదా. అవును. ఇంకోటి వీళ్ళు యూనివర్సిటీ రోజుల నుంచి కూడా రైవల్స్, ప్రత్యర్థులని అదంతా జరుగుతూ వచ్చింది. సో ఆ క్రమంలో ఇప్పుడు చాలామంది అంటుంటారు కదా, ఒక 5 ఏళ్ల కిందట చంద్రబాబు రాజకీయ బలం అయిపోయింది అది ఇది అనుకున్నారు, ఆయన మళ్ళీ దీంతో వ్యూహాత్మకంగా అభివృద్ధిలోకి వచ్చారు, ఇవన్నీ నిలదొక్కున్నారు. ఇప్పుడు ఆయనకు సర్వాధికారం ఉంది, ఆయన ముఖ్యమంత్రిగా 4వ సారి ఉన్నారు. వీళ్ళేమో దారుణంగా దెబ్బతిన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళ హయాంలో జరిగిన వాటన్నింటినీ వీళ్ళు తవ్వి తీస్తారనలో సందేహం లేదు. చంద్రబాబు నాయుడుకు జగన్ ప్రభుత్వానికి మధ్య జరిగిన ఘర్షణలో కీలకమైంది వాస్తవానికి చిత్తూరు జిల్లాలోనే జరిగింది. పుంగనూరు, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళటము, ఆయన ఆపడము, ఆయన తర్వాత మళ్ళీ రాళ్ళు విసరడము, ఇదంతా కూడా అక్కడే అంగళ్ళ దగ్గర ఇదంతా కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడు అక్కడ అది తప్పకుండా అది ఒక రణక్షేత్రమే, రాజకీయ రణక్షేత్రంగా ఉండబోతుంది. అందులో ఏమీ సందేహం లేదు. అంటే ఇప్పుడు మీరు రోజా, కొడాలని, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళ గురించి మాటలు అవేమో ఎక్కువ తూటాలు లేకపోతే మాటలకు సంబంధించి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళ రాజకీయ వైరుధ్యం దీర్ఘకాలికమైన బహుశా అనేక అంశాలతో కూడినది కూడా అయి ఉంటుంది. అది తప్పకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడింది దాంట్లో కూడా ఆ ప్రతిబింబం ఉంది. కానీ దాన్ని మేము తీసుకుంటామన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు కాబట్టి తదుపరి అడుగులు ఎలా ఉంటాయన్నది మనం చూడాలి. తప్పకుండా ఫస్ట్ రౌండ్లోనే ఉంటుంది ఇది. ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టార్గెట్గా ఉంటారనడంలో ఏం సందేహం లేదు. ఎందుకంటే ఆయన కుప్పంలో కూడా ఈయన ఓడిస్తానని ఎన్నోసార్లు సవాల్ చేయడం చాలా మాట్లాడారు కదా. ఆయన రాజకీయాల్లో మాట్లాడతారు, దెబ్బతిన్న తర్వాత అది ఓకే అనుకో, ఎవరు అందులో పెద్ద ఆశ్చర్యమేం లేదు. కానీ మామూలుగా ఉండే రాజకీయ వైరుధ్యాలు, శత్రుత్వాల కంటే వీళ్ళ మధ్య కొంచెం సెంటిమెంటల్ లాగా దీర్ఘకాలంగా వీళ్ళ కొనసాగుతూ ప్రతి సవాళ్ళు విసురుకున్న నేపథ్యం కాబట్టి తప్పకుండా చాలా కఠినంగా ఉండటంలో ఏమి ఉంటారనే మనం చెప్పాలి. బహుశా అది ఊహించబట్టే మిథున్ రెడ్డి కూడా వాళ్ళ అబ్బాయి ప్లస్ వీళ్ళ పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా కూడా ఉన్నారు కదా. సో ఆయన మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని మిథున్ రెడ్డి మాట్లాడింది చూస్తే మీరు ఒక విశేషం గమనిస్తారు. ఆయన కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలానికే ఆగట్లేదు. 89 నుంచి కూడా అనేక సార్లు మేము ప్రభుత్వంలో ఉన్నాం, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరుంటే మేమున్నాము, కానీ ఎప్పుడూ ఇలాంటి వాతావరణం లేదు అని. అంటే కొంచెం తమ పునాదిని దీన్ని కొంచెం పొడిగించుకునే ఒక ప్రయత్నం. మేము కొత్త వాళ్ళం కాదు, గతం నుంచి కూడా మేము ప్రతిపక్షంలో, మీరు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాము అనే పద్ధతిలో చెప్తున్నారు. ఎనివే ఇదంతా చంద్రబాబు నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది, వ్యూహం మీద. లోకేష్ కూడా ఈ అంశాల్లో రెడ్ బుక్ అయిందే కదా, కాబట్టి చూడాలి మనం. ఇంకా సార్, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన చాలా ఆశగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్న అంశాలు. ప్రత్యేక హోదా అనండి, స్టీల్ ప్లాంట్ అంశం అవనివ్వండి, లేకపోతే రైల్వే జోన్లో అవనివ్వండి, లేకపోతే భారీ పరిశ్రమలు అవనివ్వండి, ఇవన్నీ కూడా తెచ్చుకునే ఒక